మోయిన్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ వేధింపులు తాళలేక కిరణ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని భార్యకు వీడియో కాల్ చేసి చెప్పాడు. అవమానం తట్టుకోలేకపోతున్నానంటూ చెప్పి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన కిరణ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఫిజియోథెరపీ నడిపించే శైలజ అనే మహిళ వద్ద అప్పుగా కొంత డబ్బు తీసుకున్నాడు. అయితే ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదంటూ ఆమె ఇంటికొచ్చి గొడవ చేసిందని బంధువులు చెప్తున్నారు. ఈ అవమానం తట్టుకోలేకే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఆరోపిస్తోంది. డబ్బులు ఇచ్చేది అయితే ఇంటి దగ్గరకు వచ్చి నొల్లి చేసింది. డబ్బులు నొల్లి చేసింది. ఇంటి దగ్గరకు వచ్చి నొల్లి చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే 7,000 కట్టిండు. నాకు డెలివరీ అయింది, 2 months పాప. ఇంట్లో టైట్ పొజిషన్ ఉందని చెప్పి పైసలు లేవని చెప్పి తర్వాత ఇస్తా అని చెప్పి మనకు టైం పెట్టి పోలీస్ స్టేషన్కి పోతే కానీ డబ్బులు కాలేవని చెప్పి కట్టలేడు. ఫోన్లు చేసి ఒకటే టార్చర్, పైసలు కట్టవా ఎందుకు కట్టకపోతే సాగు, ఎందుకు బతుకుతున్నావు అట్లా ఇట్లా ఫోన్ చేసి టార్చర్ చేసింది. ఆ రోజు తెల్లారి లేచిండు, మామూలుగా ఇట్లా ఫోన్లు చేసి ఇట్లా టార్చర్ చేస్తుంది, రేటుగా నాకు బతకాలనిపిస్తలే అని చెప్పి అనుకుంటా వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇంటికి వచ్చిండు, బాగానే ఉండు, మళ్ళీ లేచిండు పోయిండు. ఆయనకి ఏమనిపించిందో ఏమో. 11:30 అవుతుంది నైట్. మండే రోజు మందు తాగి వీడియో కాల్ చేసి పిల్లల్ని మంచిగా చూసుకోవాలని చెప్పి మందు తాగి వీడియో కాల్ చేసి పిల్లల్ని పెట్టు, నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలని చెప్పి నాకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి పిల్లల్ని చూసింది. డెలివరీ ఉంది అని కొంచెం టైం పెడితే ఆగకుండా ఏం చేసింది, ఎట్లా పడితే అట్లా టార్చర్ పెట్టి మెసేజెస్ పెట్టి నువ్వు ఆడదానివా కట్టవని మొగనివి కాదా, నీ ఇజ్జత్ తీస్తాగు, నువ్వు బతకొద్దు, ఎందుకురా నీ బతికెందుకు, 5,000 కట్టనవి నీ బతికెందుకు అని అడిగింది సార్. ఆమె వచ్చి ఇంటికి వచ్చి కొట్టిపోయింది. కావాల్సి అక్కడ ప్రూఫ్ కూడా చూపిస్తుంది.